మహేష్ బాబు కేవలం ఒక సూపర్ స్టార్ మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. 4 సంవత్సరాల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణం ప్రారంభించి, ఈనాడు 12 హైయెస్ట్ బడ్జెట్ సినిమాలతో పరదాల్ని రంజింపచేస్తున్న మహేష్ బాబు విజయం వెనక దాగిన అద్భుతమైన నిజాలు మీకు తెలుసా? మహేష్ బాబు చెన్నైలో పెరిగినందున తెలుగు చదవటం, రాయడం రాదు. అయినప్పటికీ స్క్రిప్టు చదవలేకపోయినా అతను తన డైలాగ్స్‌లను కేవలం వినడం ద్వారా గుర్తుంచుకుంటాడు. మహేష్ బాబు ఏ రీమేక్‌లోనూ పనిచేయని ఏకైక నటుడు. అతని ఫిల్మోగ్రఫీ తాజా కథ మరియు అసలు స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలను కలిగుంటుంది. ఒక సమయంలో మహేష్ బాబు చైన్ స్మోకర్‌గా ఉన్నారు. తన అభిమానులు తనను అనుకరిస్తున్నారని మరియు స్మోకింగ్ ప్రారంభించారని గ్రహించిన తర్వాత అతను ఈ అలవాటును వదిలేశాడు. మహేష్ బాబు తన ఆదాయంలో 30% భాగాన్ని వివిధ దానధర్మాలు మరియు మానవతా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తారు. అతను తన భార్యతో కలిసి మహేష్ బాబు ఫౌండేషన్ అనే ఎన్‌జీఓని ప్రారంభించి, జన్మసిద్ధ హృదయ రోగాలతో బాధపడుతున్న సామాజికంగా వెనుకబడిన పిల్లల హృదయ శస్త్రచికిత్సలకు స్పాన్సర్ చేశాడు. అతని 27 సినిమా దూకుడు దేశీయ బాక్సాఫీసులో 100 కోట్లను సంపాదించిన మొదటి తెలుగు సినిమా. అతని 2015 సినిమా శ్రీమంతుడు ఆ సంవత్సరంలో బాహుబలి ది బిగిన్నింగ్ తర్వాత 200 crores సంపాదించిన ఏకైక తెలుగు సినిమా. మహేష్ బాబు తన స్వంత సినిమాలను చూడకుండా తప్పించుకుంటాడు, ఎందుకంటే అతను తన గురించి చాలా విమర్శనాత్మకంగా ఉంటాడని భావిస్తాడు. తన వృత్తిలో అపూర్వ విజయాన్ని సాధించినప్పటికీ మహేష్ బాబు షూటింగ్ తర్వాత తన ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యతిస్తాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్కు విరుద్ధంగా రియల్ లైఫ్లో అతను సిగ్గుపడే వ్యక్తి మరియు అంతర్ముఖి. 25 సంవత్సరాల సినీ వృత్తిలో అతని పేరు ఎప్పుడూ ఏ స్త్రీతోనూ అనుబంధించబడలేదు. అతనికెవరితోనైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి ఏమాత్రం పుకార్లు లేవు. అతను ఒక పూర్తి జెంటిల్మెన్. టాలీవుడ్ బాట్‌కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం.